నేను 23 సినిమా చూసా. 23 సంవత్సరాల క్రితం తీసిన ఈ సినిమా. అంటే 23 మందిని చంపితే జైలు శిక్ష ఉండే సినిమా ఇది. పాప రియాలిటీకి దగ్గరలో ఉండే సినిమా. అంటే ఈ సినిమా ఒక 20 సంవత్సరాలు వెనకపోతే మనం ఎలా బతికాం? ఒక మనిషి తప్పు చేస్తే జైల్లో ఉంటే ఆ మనిషి ఎన్ని బాధలు అనుభవిస్తాడు, ఆ మనిషి ఎంత కుమిలిపోతాడు, ఆ మనిషి చేసిన తప్పుకి ఎంత ప్రాయశ్చిత్తం పోతాడు అనేది ఈ సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్క మనిషి చూడాలి. చూస్తే ఏమవుతుంది, మనం ఏ తప్పు చేసామో, మనం ఎక్కడున్నామో మనకే అర్థమవుతుంది అనమాట. అలాంటిది ఈ సినిమా. ఈ సినిమాలో మెసేజ్ ఉంది, కంటెంట్ ఉంది, క్రియేటివిటీ ఉంది. ఒక సినిమాని సినిమాలాగా తీసిన సినిమా ఇది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఈ సినిమా చూడాలి. అసలు మనిషి బతకాలంటే ఈ సినిమా చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ 23 సినిమా చూడండి, జ్ఞానం పొందండి. అంటే ఆ సినిమాలాగా ఈ రోజులు కూడా ఉన్నాయి. కొలపిచ్చి మొత పిచ్చి డబ్బులు ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు అనేది ఆ సినిమా. అంటే ఆ సినిమా చూసి అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా చదువుకుంటే మన పరిస్థితి కూడా మారుతుంది. అంటే ఈ సినిమాలో నీతి ఉందన్నమాట. ఏంది రియాలిటీ ఉంది. అంటే డబ్బులే కాదు, పరిస్థితి బాగుంటేనే కాదు, నువ్వు చదువుకుంటే కూడా నీ జ్ఞానం ఉంటే కూడా నువ్వు సమాజాన్ని మార్చగలుగుతావు, సమాజంలో ఒక మనిషిగా బతకగలుగుతావు, సమాజంలో నిన్ను చూసి ఒక 10 మంది మారుతారు అనేది ఈ సినిమా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 23 సినిమా చూడాల్సిందే.